గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బండి అరెస్టుపై సర్వత్రా ఆగ్రహం. నర్వలో సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నం. పెద్దంపేట మల్లాలను దర్శించుకున్న రామగుండం ఎమ్మెల్యే. అంతా బాగుండాలంటూ వేడుకోలు. వింజమూరులో ఘనంగా రైతు బంధు సంబరాలు. దేశానికే తెలంగాణ ఆదర్శమన్న వక్తలు. వినూత్నంగా పవర్ యూత్ సొసైటీ 2వ వార్షికోత్సవం. నెల్లూరులో 150 మంది పేదలకు అన్నదానం. డీటెయిల్స్ చూస్తే పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ 2వ వార్షికోత్సవ వేడుకలను నిర్వాహకులు వినూత్నంగా నిర్వహించారు. విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రమేష్ రాజ్ ముని వెంకట సూర్య మాట్లాడుతూ 150 మంది పేదల ఆకలి తీర్చామన్నారు. ఈ నెల 7న వస్త్రదానం, 9న రక్తదాన శిబిరం నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సుధాకర్, సభ్యులు శేఖర్, సాయితేజ, మహేష్, సాయి, రవి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. నెల్లూరు నగరం నందు అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా, అదేవిధంగా మనకున్నంతలో నలుగురు సహాయపడాలా, అదేవిధంగా ఎదుటివారి చేత కూడా వాళ్ళకున్నంతలో స్వచ్ఛందంగా సహాయపడాలని చేయాలన్న ఒక లక్ష్యంతో పౌరి స్వచ్ఛంద సేవా సొసైటీ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము. ఇవాళతో 2వ వార్షికోత్సవ వేడుకల్లో సందర్భంగా ఇవాళ బోడిగోడ తోట సమీపంలో ఉన్న వీళ్ళు చెత్త ఎత్తుకుంటూ ఏ రోజుకి ఆ రోజు పనులు చేసుకుంటూ కడుపు నింపుకునేవారు. ఇవాళ 100 మందికి పైగా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 2వ వార్షికోత్సవం సందర్భంగా 7వ తేదీ పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇంకా 9వ తేదీ మెగా రక్తదాన శిబిరాన్ని స్వచ్ఛందంగా పొదలకూరు రోడ్, ప్రగతి నగర్ మెయిన్ రోడ్డు వద్ద ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా సింహపూరి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో బాడీ చెకప్ ఫ్రీగా క్యాంపు ఏర్పాటు కూడా చేస్తున్నాము. సహాయ సహకారాల వల్ల ఎన్నో సేవా కార్యక్రమాలు, కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమాలు, 100 మందికి నిత్యావసర సరుకులు, కూరగాయలు అలాగ అందించడం, అదేవిధంగా బ్లడ్ క్యాంప్ ఏర్పాట్లు ఇలాగా చేస్తున్నాము. మాకు సహాయ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆపదలో ఉన్న వారికి మా వంతు సహాయం అందించడానికి ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ అంగన్వాడీ టీచర్లు వాళ్ళ టీం అందరూ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడికి ఇచ్చేసిన మా సంస్థ సభ్యులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పాస్పోర్టు కేసులో బాపురావుకు ఊరట లభించడంపై ఆదివాసీ సంఘాల ప్రతినిధులు హర్షాతిరేకలు వ్యక్తం చేశారు. ఓ ఆదివాసీ బిడ్డ తన జాతి హక్కుల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న క్రమంలో ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేని పాలకులు తప్పుడు కేసులు పెట్టడంపై మండిపడ్డారు. న్యాయం, ధర్మం బాపురావు వైపు నిలిచిందన్నారు. ఇప్పటికైనా పాలకులు మేలుకుని ఆదివాసీల పక్షాన నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోడం గణేష్, శ్యామరావు, వెట్టి మనోజ్, కూడమెత ప్రకాష్, సిడాం పురుషోత్తం పాల్గొన్నారు. ఏదైతే నిన్న నాంపల్లి స్పెషల్ కోర్టులో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుల్ని నిర్దోషులుగా ప్రకటించడం, దాన్ని యావత్ ఆదివాసీ సమాజం, అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు,
అదేవిధంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే 2007లో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి పాలకులు ఆయన స్వయం బాబురావు గారి రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక అదేవిధంగా నిస్వార్థంగా నిజాయితీగా ఆదివాసీ సమాజం కోసం పనిచేస్తున్నాడు కాబట్టి ఉద్యమాన్ని అణచివేయాలి, అదేవిధంగా స్వయం బాబురావు గారుని రాజకీయంగా ఎదగనీయడం కోసం ఆయన మీద అక్రమ ఫాల్స్ కేసులను పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు న్యాయం ధర్మం అంతా కూడా ఆదివాసీల పక్షాన స్వయం బాబురావు పక్షాన నిలబడింది. కాబట్టి తప్పకుండా ఇటువంటి కేసులు ఇప్పటికే ఆదివాసీ ఉద్యమకారులపైన ఆదివాసీ నాయకులపైన కొనసాగుతున్నాయి. ఇకనైనా మా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆలోచించాలంటే అవసరం ఉందని చెప్పేసి కూడా మరొకసారి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి ఫాల్స్ కేసులను ఆదివాసీ నాయకుల మీద పెట్టడం చాలా హేయమైనటువంటి చర్య. ఎందుకంటే ఆయన ఎదుగుదలను రాజకీయంగా కావచ్చు, అదేవిధంగా ఉద్యమపరంగా ఒక అండదండగా తెలంగాణ రాష్ట్రంలో ఒక జాతికి వల్ల పెద్దన్నగా పాత్ర పోషిస్తున్నటువంటి స్వయం బాబురావు పైన ఆక్రమ కేసులు పెట్టేసి ఫాల్తు కేసులు పెట్టేసి ఇన్ని రోజులుగా ఆక్రమంగా దింపడం చాలా రాజ్యాంగ విరుద్ధమైన చర్య. కాబట్టి ఇప్పటికైనా న్యాయం ధర్మం గెలిచింది. కాబట్టి ఇప్పుడైనా అప్పటి పాలకులు కావచ్చు ఇప్పటి పాలకులు మేలుకొని ఆదివాసీ పక్షాన ఉండి ఆదివాసీలను అభివృద్ధి పథంలో ముందుంచాలని చెప్పేసి కూడా మరొకసారి మేము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు గత పాలకులకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటి, డిమాండ్ చేసేది ఒకటి, ఇకనైనా మీరు మేలుకొని ఆదివాసీలను అభివృద్ధి పథంలో ముందుకు నడిపి ఆదుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. అంతర్గా మండలం పెద్దంపేటలో యాదవులు నిర్వహిస్తున్న మైలారం మల్లన్న పట్టణాలను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ దర్శించుకున్నారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి నియమనిష్టలతో ఘనంగా జరుపుకునే మల్లన్న పట్టణాల గొప్పదనాన్ని నిర్వాహకులు ఎమ్మెల్యేకి వివరించారు. మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే చందర్ పెద్దంపేట గ్రామ ప్రజలతో పాటు రామగుండం నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తమ్మనవేణి శ్రీనివాస్, గంగన్న, రాజేశం, మల్లేష్, పోచన్న, ధారవేణి, మల్లేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు కూడా అందరూ కూడా పెద్దపేట యాదవ కుల బాంధవులందరూ కూడా ఘనంగా ఈ యొక్క పట్నాల పండుగను ఘనంగా వేసుకుంటున్న సందర్భంగా అందరికి కూడా కొమరేలి మల్లన్న దీవెనలు సంపూర్ణంగా మీకు అందరికీ ఉండాలని, మీరు సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతో ఉండే విధంగా ఆ కోరేలి మల్లన్న అయ్యప్ప స్వామి మిమ్మల్ని అందరూ కూడా దీవించాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సందర్భంగా కోరుకుంటున్నాను. ఇంత గొప్పగా మైలారం మల్లన్న దీవెనలు ఉండాలని కోరుకుంటున్నా. ఇంత గొప్పగా పెద్ద మనుషులందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క జాతర నిర్వహించుకోవడం అనేది, ఈ యొక్క పట్నాల పండుగ నిర్వహించుకోవడం అనేది చాలా శుభ పరిణామం, చాలా సంతోషం. మనం జీవితంలో ఇంత కలిసి మెలిసి అందరూ కలిసి ఉండడమే దేవుడు కూడా కోరుకుంటాడు. మీరు ఇట్లా గొప్పగా ఈ యొక్క చేసుకుంటుంటే మనం ఇదంతా కట్టుతున్నప్పుడు నా దగ్గరకు వచ్చిన పెద్ద మనుషులు వచ్చినప్పుడు నేను మీకు ఎంతైనా సహాయం చేస్తా, దేవుని కోసం ఎంత చేసినా కూడా, ఎందుకంటే మీరు అందరూ కూడా నాకు సహాయం చేసినారు, మీకోసం నేను ఏదైనా చేస్తా అని అప్పుడు కొంత సహాయం చేసినాం. దీనికి మన వాళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీ హాల్ కావాలి, మాకు అక్కడ జాగా ఉన్నది అని చెప్పేసి అన్నారు. దానికోసం ఒక 5 లక్షల రూపాయలు మంజూరు చేసినాం. దీని చుట్టూ కూడా ప్రహారీ గోడ కావాలన్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరం లోపు దీని ప్రహారీ గోడను ఖచ్చితంగా కంప్లీట్ చేసుకొని మంచిగా దీన్ని మీరందరూ కూడా సంతోషంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌలతులు మంచిగా ఉండేటువంటి విధంగా ఇక్కడ మీరు బోర్వెల్ ఉన్నదా, ఒక బోర్వెల్ కూడా వేయించండి. ఎందుకంటే నీళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. నా బోర్వెల్ కూడా నేనే వేయిస్తా. మీరందరూ కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలనేదే నా కోరిక. మీరందరూ మైలారం మల్లన్న అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం నర్వ గ్రామంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు ఆ పార్టీ నేతలు.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఠానాకు తరలించారు. సురేందర్, అంజీ యాదవ్, గోవర్ధన్ గౌడ్, పండు నాయక్, జైపాల్, విజయ్ కుమార్లను అరెస్టు చేశారు పోలీసులు. టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే ఘోర పోలీసులను పెట్టి ఇలా దౌర్జన్యంగా అరెస్టులకు భయపడదు లేదు. నిన్ను అడ్డుకుంటాం, నువ్వు ఎట్లా వస్తావరా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడుగడుగున ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం, హెచ్చరికేస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ చీపుర్లతో పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో కైలాస్ సిరస్వాల్, రాజా సింగ్, నీలం రాజు, మేకల కమలాకర్, ఆడెపు రవీందర్, బుర్రా విష్ణువర్ధన్ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మొన్న కరీంనగర్లో సిపి గారు 317 జీవోను సవరణ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జిల్లా ఆఫీస్లో నిరసన తెలియజేస్తూ జాగరణ దీక్ష చేస్తున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని అరెస్టు చేయడం చాలా బాధాకరం. అరాచక పాలన కొనసాగుతూ ఉన్నది. కేసీఆర్, కేటీఆర్ ఇక్కడ అన్ని వర్గాలను మోసం చేసి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు ఆ రోజు తెలంగాణ కోసం సకల జనుల సమ్మెలో ముందుండి పనిచేసినటువంటి టీచర్లకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని చెప్పి భార్యనో దగ్గర, భర్తనో దగ్గర వివిధ జిల్లాలకు ట్రాన్స్ఫర్లు చేస్తే వాళ్ళు పిల్లలతోటి చాలా ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వాళ్ళు తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ కుమార్ గారు ఆ రోజు కరీంనగర్లో దీక్ష చేస్తుంటే అక్రమంగా అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్కి ఏదైతే పంపించారో చాలా దుర్మార్గమైన చర్య. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జియో నంబర్ 317ను సవరించాలని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలన, నియంత పాలనను ఈ సమాజం విరక్తి పొందింది. బండి సంజయ్ను అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం చాలా నీచమైన పరిపాలన. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే బేషరతుగా బండి సంజయ్ గారిని విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. సిరిసిల్ల పట్టణ శాఖ తరఫున ఈరోజు స్వచ్ఛ భారత్ మరియు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల గురించి 317 జియో నంబర్ను సవరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ 317 జియో నంబర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు చాలా తీవ్ర ఆవేదన గురవుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని ఆ యొక్క సవరణను చేయాలని చెప్పేసి జియో నంబర్ 317ను సవరణ చేయాలని చెప్పేసి
దయచేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకో విషయం, మా రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారిని వెంటనే విడుదల చేయాలి. లేని ఏడల భారతీయ జనతా పార్టీ పక్షాన మేము రాబోయే కాలంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరు గ్రామంలో రైతు బంధు సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రవీందర్ కుమార్ హాజరయ్యారు. రైతు బీమా, రైతు బంధు దేశానికే ఆదర్శమన్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కంకణాల ప్రవీణ్ వెంకటరెడ్డి, దొంతం చంద్రశేఖర్ రెడ్డి, లలితాబాయి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కంటే ముందు కూడా అనేక ప్రభుత్వాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసినాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏ పార్టీ కూడా రైతుల్ని రాజులను చేస్తాం, వ్యవసాయాన్ని పండగ చేస్తాం, ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి అనేక మాటలు చెప్పినారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా ఎన్నికల ముందు ఎన్నికల హామీగా రైతు బంధు పథకాన్ని ఇస్తారని చెప్పి ఎన్నికలప్పుడు ఇప్పుడు కూడా చెప్పలేదు. స్వయంగా రైతు వ్యవసాయం అంటే ఏంటో తెలిసిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ తెలంగాణ భూ వ్యవహారాలపై అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తాడిపత్రిలో ప్రభుత్వ భూములు అన్వాక్రాంతం అవుతున్నాయని తన ఫిర్యాదులో కలెక్టర్కు వివరించారు. తాడిపత్రిలో ఉన్న కోట్ల విలువైన భూములను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. Since 40 years, not even a single cent has been given to anybody. It's not. It means you have to another one in Chillapadavana and one in Naru. It has been registered by the register of not in he has refused to register it. These gentlemen here in Anantapur has registered it. And without the permission of ఈరోజు కోట్లకు చేసే విలువ ఉన్నది. అక్కడ ఎస్సీలకి ఇచ్చింటే అవి కూడా క్యాన్సిల్ చేసి వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. సద్దెల్లో 7 ఎకరాల భూమి 1954 ఏదో జీవో ఉందని చెప్పి దాంట్లో ఎన్ఓసి ఇచ్చి రిజిస్టర్ కూడా చేపిస్తారు. అసలు మీరు ఫైల్ ఎలా మూవ్ అయిందంటే 11వ తేదీ కలెక్టర్కి వచ్చింది, 12వ తేదీ ఎంఆర్ఓకి పోతుంది, ఎంఆర్ఓ ఎస్ అంటాడు, ఆర్డీఓ ఎస్ అంటాడు, కలెక్టర్కి వస్తుంది. కలెక్టర్ ఏం రాస్తుందంటే నాకు తెలియదు ఏం పేపర్లు ఉన్నాయో, అందుకోసం నేను దీన్ని అమరావతికి పంపిస్తున్నా, అక్కడ ల్యాండ్ ట్రిబ్యునల్ ఏంటో ఉన్నాయి, అక్కడి నుంచి వచ్చినాకంటే అంతలోపల రిజిస్టర్ ఆఫీస్కి పోయినారు. తాడిపత్రి రిజిస్టర్ ఆఫీస్కి పోతే రిజిస్టర్ ఆఫీస్లో చేయమని రిజెక్ట్ చేసినారు. అనంతపూర్లో అక్కడ రిజెక్ట్ చేసింది, ఇక్కడ వాళ్ళకు అసలు ఇది కూడా రిజిస్టర్ చేసేసినారు. అంటే ఎంత దారుణం ఇది. ఇప్పుడే మేడంని కలిసినాను. మేడం ఏం చెప్పింది అంటే 15 days టైం అడిగింది. 15 days అయిన తర్వాత డెఫినెట్గా మేము ఎవరి కోసం ఆగము, భూముల్లో ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఎవరికి హౌసింగ్ స్కీమ్ లేదో వాళ్ళకు మేమే కొలత వేసి ఇస్తాం. ఇంత దారుణమా? ఎంఆర్ఓ ఆఫీసులో ఒకరోజు అయిపోతుంది పని, అదే రోజు ఆర్డీఓ పోతే అదే రోజు. దీంట్లో మా ఎమ్మెల్యే గారి స్వయాన షడ్గుడు పేరుతో ఉంది, అంటే ఈయనకు కూడా ఉంది. ఎల్లనూరు మండలంలో, పుట్లూరు మండలంలో కూడా చాలా ఉంది. ఒక్కొక్కటి టేకప్ చేస్తాం. డెఫినెట్గా వదిలేది ఏం లేదు. మేమేమో కలెక్టర్ ఆఫీస్కి పొద్దునూకులు రావాల్సిన పని కూడా లేదు. కలెక్టర్కి చెప్పేది చెప్తాము, అంతేకాని మేము ఇక్కడ వచ్చి రిక్వెస్ట్ అయితే చేసుకోమో. దాని మీద పెద్దగా స్పందన ఉంటుంది, ఆడుంటుంది స్పందన, ఈడ కాదు. మా ఊర్లో స్పందన ఉంటుంది.
చాలా అన్యాయం. కోట్లు చూసే భూముల్ని అన్యాకృతం అయిపోతున్నాయి. అందుకే కలెక్టర్కి ముందు చెప్పాలి కాబట్టి వచ్చారు. చెప్పాను, టైం ఇవ్వమన్నది కరెక్ట్గా దక్కుతుంది, టైం ఇవ్వాలా. వితౌట్ ఎంక్వైరీ అన్ని పాస్ చేస్తారు. ఇప్పుడేమో టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు. ఉదయం వీఐపీ దర్శనంలో కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ నేడు తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మన సినిమా టికెట్ల ధరలపై స్పందించడానికి నిరాకరించారు. సార్ ఒక్క నిమిషం సార్. ముందు తీసుకొచ్చాను. I have no mobile. భక్తులకు విజ్ఞప్తి, భక్తులు దయచేసి భౌతిక దూరం పాటించండి. జరగరా వెనక పనికిమాలినోడు సార్ ఎన్ని గంటలు ఓకే, థ్యాంక్ యూ. సినిమా థియేటర్లో ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఆంధ్రాలో ఇబ్బందిగా ఉంది. థ్యాంక్ యూ. నువ్వు లేవున్నా ఇప్పుడు హిందీలో ఛత్రపతి చేస్తున్నానండి. ముందుగా చాలా ఆనందంగా ఉంది స్వామివారిని దర్శనం చేసుకోవటం. ఇవాళ నా పుట్టినరోజు అండ్ ఈ సంవత్సరం అందరికీ మనందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుణ్ణి. థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బండి అరెస్టుపై సర్వత్రా ఆగ్రహం. నర్వలో సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నం. పెద్దంపేట మల్లాలను దర్శించుకున్న రామగుండం ఎమ్మెల్యే. అంతా బాగుండాలంటూ వేడుకోలు. వింజమూరులో ఘనంగా రైతు బంధు సంబరాలు. దేశానికే తెలంగాణ ఆదర్శమన్న వక్తలు. వినూత్నంగా పవర్ యూత్ సొసైటీ 2వ వార్షికోత్సవం. నెల్లూరులో 150 మంది పేదలకు అన్నదానం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.